అందరికీ నమస్తే. గతంలో గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పక్కన నిలబడి ఒక ఫోటో దిగిండు. ఫోటో దిగడం తప్పేం కాదు. హీరోల దగ్గర లక్షలాది మంది దిగుతూ ఉంటారు, రాజకీయ నాయకులు దిగుతూ ఉంటారు. హీరో కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి దిగుతూనే ఉంటారు. అయితే గుడివాడ అమర్నాథ్ ఒక ప్రెస్ మీట్ లో ఏమని చెప్పిండు, పవన్ కళ్యాణే నా దగ్గరికి వచ్చి నా పక్కన నిలబడి ఫోటో దిగిండు అని ఒక వింత వాదనతో మాట్లాడడం జరిగింది. అందరూ అది పెద్ద కామెడీ లాగా అప్పటి నుంచే గుడివాడ అమర్నాథ్ కమెడియన్ అయ్యాడు. అరే, పవన్ కళ్యాణ్ పక్కన ఎంతో మంది పోయి నిలబడతా ఉంటారు, ఫోటో దిగుతా ఉంటారు. పవన్ కళ్యాణ్ గుడివాడ అమర్నాథ్ పక్కన వచ్చి దిగిండా అని అది పెద్ద కామెడీ అయింది. అప్పటి నుంచి గుడివాడ అమర్నాథ్ కమెడియన్ గా అయ్యిండు. ఇప్పటికీ మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, వైసీపీ కమెడియన్ అని చెప్తే ఫస్ట్ ప్లేస్ లో గుడివాడ అమర్నాథే ఉంటాడు. అయితే ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ విజయ్ కూడా చాలా పెద్ద హీరో. అతను గొప్పగా కష్టపడ్డాడు, విజయం కూడా సాధించాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు జగన్ దయ వల్లనే టీవీకే పార్టీ గెలిచిందని ఒక వింత ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం గనక వాళ్ళకి తెలిసిందనుకో, టీవీకే పార్టీ వాళ్ళకి తెలిసిందనుకో, వైసీపీ వాళ్ళని ఎమ్మడిబడి కొడతారు. ఇది మాత్రం నిజము. విజయ్ ఎంతో గొప్ప హీరో. జగన్ ఒక మ్యారేజ్కి పోతే అక్కడ విజయ్ పక్కన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫోటో దిగిండు. హీరో పక్కన ప్రతి ఒక్కరు వచ్చి ఫోటో దిగుతారు. ఇంత మాత్రాన వైసీపీ బ్యాచ్ మొత్తం సాక్షిలో కానీ, సాక్షి మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి వల్లనే టీవీకే పార్టీ గెలిచిందనే వింత వాదన చేస్తూ ఉన్నారు. అసలు రోజాన్ని డిఎంకే పార్టీకి మద్దతుగా పంపించిందే వైసీపీ పార్టీ. ఈ విధంగా ప్రచారం చేసి చివరికి వైసీపీ నవల పాలవుతుంది. వైసీపీ వాళ్ళు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వల్లనే టీవీకే పార్టీ గెలిచిందని ఒక వింత వాదన చేయడం ద్వారా ఇక్కడ కూటమి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు టీవీకే పార్టీకి 11 ఓట్లు తక్కువైనాయి. 11 అనేది ఒక వైసీపీకి ఒక కమెడీగా అయిపోయింది. ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 సీట్లతోని చాలా కామెడీగా అయిపోయింది ఆ 11 అనే పదం. ఇప్పుడు 11 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 11 సీట్లు వైసీపీ నుంచి టీవీకే పార్టీకి ఇవ్వండి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. పాపం అక్కడ టీవీకే పార్టీ ఎంతో కష్టపడి గెలిచిండ్రు. అక్కడ గొప్ప హీరో. విజయ్ పక్కన ఫోటో దిగినంత మాత్రాన ఈ జగన్మోహన్ రెడ్డి కారణమా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రచారం అన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ప్రచారంలో కూడా చూడండి, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్నాడు, ప్రభాస్ ఫోటో పట్టుకున్నాడు, రవితేజ ఫోటో పట్టుకున్నాడు, బాలకృష్ణ ఫోటో పట్టుకున్నాడు. చాలా మంది హీరోలని, అతను ఒక హీరో అయినా కూడా తనకు పోటీగా ఉన్న హీరోల పేర్లు కూడా మాట్లాడిండు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఫోటో దిగినంత మాత్రాన మా జగన్మోహన్ రెడ్డి ద్వారానే విజయ్ గెలిచిండనే ఒక వింత వాదన తీసుకుని వస్తున్నారు. మీరు నిన్న విజయ్ కూడా ఏమన్నాడు, తన ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడుకి కూడా ఈ ఇన్విటేషన్ అందింది. అది కామను. ఈ విషయం కనుక వైసీపీ వాళ్ళకి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని టీవీకి వాళ్ళకి కనుక తెలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? అప్పుడేమో గుడివాడ అమర్నాథ్ ఈ విధంగానే ప్రచారం చేసి కామెడీ అయిపోయాడు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి